సుమారు భారతదేశంలో 40-45 లక్షల మందికి నేను తెలుసు. ఆధ్యాత్మికంగా ఎక్కడైతే అధర్మాన్ని ధర్మం అని చెప్పి తిరుగుతూ ఉంటారో వాళ్ళ బీపులు పగలగొట్టడం నా డ్యూటీ. ముఖ్యంగా ఏంటంటే నేను ఒక సాధకుడిని, అఘోరా సాధకుడిని, ధర్మ సాధకుడిని. ఏ విషయ వివరాలు కూడా నా జాతి నీతి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఇది నా ఋషి పరంపర సనాతన ధర్మం అని చెప్పేసి నేను ఎందరికో ఎన్నో విషయ వివరణలో సత్ఫలితాలను చూపించాను. కాబట్టి ఇది నా యొక్క చిన్న ఇంట్రొడక్షన్ మాత్రమే. ఈరోజు ఒక మంచి సభ, ఇంతమంది గురువులు వచ్చారు. శాస్త్రీయతను, శాస్త్రాన్ని, మన ధర్మశాస్త్రాన్ని, ఇతిహాస పురాణాలని, తాళపత్ర గ్రంథాలని చెప్పడానికి ఈ రోజుల్లో ఎలాంటి సాధువులు ముందుకు రావట్లేదు. ముమ్మాటికి దేనికి రావట్లేదు అని అంటే వినడానికి ఎవరు లేనప్పుడు మరి సాధు సత్పురుషులు వారి యొక్క గణనీయమైన చరిత్ర, ఇతిహాస పూటాల గురించి ఎవరికి చెప్పాలి? మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు మీరందరూ రాకపోతే ఈ సాధు సత్పురుషుల యొక్క జ్ఞాన సంపదని ఎవరికి అందించాలి? మీరు దానికి నేను చెప్పే కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సభ నుంచి జవాబులు ఇస్తేనే నేను మైక్ వేరే సాధువు గారికి ఇవ్వగలుగుతాను. లేకపోతే నా దగ్గర నుంచి మైక్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేరు. త్రిశూలం ఉంది నా చేతిలో. బాగా గమనించాలి అమ్మలక్కలందరికీ. ఈ రోజు ఈ కారణ జన్మరాలు పుట్టిన ఈ మహా గడ్డ నిజంగా ఒక మిత్రుడు చెప్తూ వచ్చాడు, నారసింహుడి ఆధ్వర్యంలో ఉన్న ఈ మహా కాలజ్ఞానం ఎప్పుడో త్రేతాయుగం నుంచి ఒక అరటి పండు నుంచి వచ్చిన ఒక విత్తనము ఈ రోజు ఋషి పరంపర సాధనలో వచ్చిన మహావృక్షం అయిందని చెప్పి నిజంగా ఆ మాటకి మాకు లోతున ఎంతో సంభ్రమాశ్చర్యమైంది. 100 సంవత్సరాలు ఒక జీవితాన్ని చూడడానికే ఈ రోజుల్లో లక్షలు ఇన్సూరెన్స్ అని చెప్పి పెడుతూ ఉన్నాం. అలాంటిది ఒక జీవి 100 సంవత్సరాల జీవితాన్ని చూసిందనంటే నాకు తెలిసి 1000 సంవత్సరాల అనుభవాన్ని మనందరం ఈ క్షేత్రం ద్వారా తీసుకొని వెళ్ళాలి. ఏమంటారు మిత్రులారా? 100 సంవత్సరాలు. ఈ రోజు యూట్యూబ్ లో చిన్న సలహాలు చూసే మహా జ్ఞాన సంపద అందరికి వచ్చిందని అంటున్నప్పుడు 100 సంవత్సరాలు 1985 ముందు వాహనాలే లేని మహా చరిత్ర మన అందరిది. అలాంటప్పుడు ఈ మహానీయురాలు ఎన్నెన్ని ఘనమైన కార్యక్రమాలు చేయడానికి ఎన్నెన్ని అనుభవాలు మీ అందరికి అందించిందో ఈ రోజు మేమందరం ఇక్కడికి రావడం, ఈ పుట్టినరోజు నిజముగా 1000 ఏళ్ల పుట్టినరోజు కావాలని చెప్పేసి మనసావాచ అంతఃకరణ శుద్ధిగా నా తండ్రి పరమశివుడిని మేము కోరుతూ ఉన్నాము. అమ్మగారికి నిజముగా ఎంతో ఆరోగ్యం, ఎంతో మహాభాగ్యం ఇవ్వాలని చెప్పుతూ నేను ముఖ్యమైన విషయాలకు వెళ్తూ ఉన్నాను. ఈ మధ్య మనం చూసాము ఆడపిల్లల విషయంలో ఎన్నో అత్యాచారాలు. ఈ మధ్య మనం చూసాము చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క వివరణని ఆస్తి కోసం అని చెప్పేసి రొమ్ములపై తంతున్న మహా చరిత్ర కలిగిన భారతదేశం మనది. ఇంతవరకు ఋషి సంపద గురించి మాట్లాడిన మనము చేస్తున్న తప్పులను ఎందుకు మాట్లాడడం మిత్రులారా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఆడబిడ్డలని ఎవరైనా ఏదైనా చేస్తే న్యాయం గురించి అడిగితే పోలీస్ అధికారుల దగ్గరికి మేము వెళ్తే విలువరాదు అని చెప్పేసి ఆ బిడ్డలని ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. 16-17 సంవత్సరాల కొడుకులు నిన్నగాక మొన్న చూసాము షాపూర్ అంటే జీడిమెట్ల ప్రాంతంలో తల్లిని బిడ్డ చంపడం ఏమిటి? మహాభారతదేశ చరిత్రలో వేదభూమి, భారత భూమి అని అంటున్న మనందరికీ ఒక్కసారిగా సిగ్గు తెచ్చుకోవాల్సిన చరిత్రలో ఉన్నామా లేదా? మనందరము ఒక బిడ్డ కన్న తల్లిని చంపడం ఏంటి మిత్రులారా? అంటే ఆ తల్లిదండ్రుల గురువులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి సనాతనమైన ధర్మ కార్యక్రమాలని వాళ్ళకు అప్పచెబుతున్నారు? ఎక్కడ మన జాతి, ఎక్కడ మన నీతి, ఎక్కడ మన వ్యవహార శైలిలు? మీరు ఆలోచించండి. ఈ రోజు సాధు సత్పురుషులందరూ ఎందుకు వచ్చారో మీకు చెప్పాలా? 500 సంవత్సరాల బాబ్రీ మసీదు గురించి అని గొడవపడి మనందరం కలిసినప్పుడు ఒక అంధుడు రామభద్రాచార్యులు అఖండ భువండలానికి కళ్ళు తెరిపించిన మహాదేవుడికి కళ్ళు లేవు మిత్రులారా. అంటే మనందరం అందులోనే కదా. అంటే జ్ఞాన సంపద ఉన్న మహానీయులందరికీ పరమాత్ముడు కారణం చేత కారణ జన్మల్ని పుట్టిస్తాడు. కానీ ఒక ఋషి, ఒక వేదం, ఒక శాస్త్రం గురించి చెప్పినా మనందరం ఎందుకు పాటిస్తలేము? దీనికి మీరందరూ సమాధానం చెప్పాలి. ఈ రోజు ఇది ఒక సభ అనుకుంటే ముమ్మాటికి మీరన్నట్టుగా వేరే మతస్థులో కానీ వేరే కులస్తులో కానీ నా జాతిని, నా నీతిని ఖచ్చితంగా తక్కువ అంచనా వేస్తారు. మీరు ఐక్యత లేకపోతే, మీరు ఒక ఋషులు, సాధు సత్పురుషులు వచ్చి ఈ విషయ వివరణ చెప్తే దాన్ని మీరందరూ పాటించకపోతే మరి మన జాతిని ఎలా కాపాడుకుంటాము? మీరు చెప్తున్నారు కదా ఈ రోజు జై శ్రీరామ్ అని అంటున్నారు కదా మీరందరూ. జై శ్రీరామ్ అనడానికి నేనేమన్నంటే మనం ఇంకా అర్హత సంపాదించాల్సిన సమయం ఉంది మిత్రులారా. జై శ్రీరామ్ అని ఎప్పుడు అనాలంటే శత్రువు గుండెలో హిందువు కనబడినప్పుడు జై శ్రీరామ్ అని వాడనాలే. అప్పుడు కదా మనది ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది. మనము జై శ్రీరామ్ అనడం ఏంటి మిత్రులారా? మన భూమి, మన వేద భూమి, ఋషి పరంపర నుంచి తరతరాలుగా మన ఆస్తి అంతస్తులని, ఆడపిల్లలని కూడా అవహేళన చేస్తున్న ఈ భూమిలో వాడెవడో వచ్చేసి మన మీద జులుం చెలాయిస్తూ, పెత్తనం చెలాయిస్తూ ఉంటే మనందరము
ఋషులను